పేదలకు కార్పొరేట్ వైద్యాన్ని ఉచితంగా అందించాలని మా కుటుంబం సంకల్పించిందని రాష్ట్ర మంత్రి పొంగూరు నారాయణ పేర్కొన్నారు. నెల్లూరు నగరం 3వ డివిజన్ సింహాపురి కాలనీ మున్సిపల్ హైస్కూల్లో నారాయణ నేత్రజ్యోతి ఉచిత కంటి అద్దాల పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మంత్రి నారాయణతో పాటు ఆయన కుమార్తె శరణి, అల్లుడు గంట రవితేజాలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు తొలి విడతలో 230 మందికి ఉచితంగా కంటి అద్దాలను పంపిణీ చేశారు. మంత్రి నారాయణ మీడియాతో మాట్లాడుతూ ఈ నెల 8వ తేదీన నారాయణ నేత్రజ్యోతి కార్యక్రమాన్ని ప్రారంభించామని చెప్పారు. స్లమ్ ఏరియాల్లో 12 రోజులుగా ఉచిత వైద్య శిబిరం కొనసాగుతుందన్నారు. 2 ఏళ్లలో సిటీలో 48,000 మందికి పరీక్షలు నిర్వహించాలని లక్ష్యంగా పెట్టుకున్నామని తెలిపారు. అలాగే అవసరమైన వారికి శస్త్రచికిత్స కూడా ఉచితంగా చేస్తామన్నారు. అనంతరం పలువురు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో కమిషనర్ నందన్, మేయర్ సుజాత అశోక్, డిప్యూటీ మేయర్ రూప్ కుమార్ యాదవ్, టీడీపీ నేత వేమిరెడ్డి విజయభాస్కర్ రెడ్డి, సంక్రాంతి కళ్యాణ్, లెక్కల వెంకారెడ్డి, విజయమ్మ, మాజీ జెడ్పీటీసీ విజేతారెడ్డి తదితరులు పాల్గొన్నారు. మా అల్లుడు రవితేజ ఉన్నారు. వాళ్ళు మిగతా డిస్ట్రిబ్యూట్ చేసి మీతో మాట్లాడతారు. నారాయణ మెడికల్ కాలేజ్ తరఫున నారాయణ నేత్రజ్యోతి అనే ఒక కార్యక్రమాన్ని వచ్చి ప్రారంభించారు. ఇవాళ 12వ రోజు అనుకుంటాను. ఈ 12 రోజుల్లో 1316 మందికి చూడటం జరిగింది. దాంట్లో 716 మందికి అద్దాలు అవసరం ఉంది. ఆ 716 మందికి అద్దాలు ఇస్తున్నారు. ఈరోజు ఇక్కడ 240 మందికి ఎంతమందికి ఇస్తున్నారు. రేపు ఎల్లుండి మీకు పిలిచి ఇస్తారు ఆ మిగతా వాళ్ళకి కూడాను. అయితే ఈ సర్రేపల్లి కెనాలు, పెన్నారివరు, అదేవిధంగా జాఫర్ కెనాల్, ఇట్లా డిఫరెంట్ ఏరియాస్లో దీన్ దయాళ్ నగర్, రాజీవ్ గాంధీ కాలనీ, ఇట్లా అనేక కాలనీస్లో చూశారు. ఎక్కడికక్కడ ఇవ్వటం జరుగుతుంది. ఇవాళ ఎన్ని ఇస్తున్నారు? 230 ఈరోజు ఇక్కడ ఇస్తున్నారు. యాక్చువల్గా అవి కూడా రేపు ఎల్లుండి ఇస్తారు. అయితే మా మెడికల్ కాలేజీలో ఒకటే చెప్పాను, పేదలు నిరుపేదలు ఉంటారు, వాళ్ళలో కొందరు నెగ్లెక్ట్ చేస్తుంటారు, కొందరు ట్రీట్మెంట్ చేయడానికి ఇబ్బంది పడుతుంటారు. కాబట్టి మీరు నెల్లూరులో వారానికి 500 మంది, వారానికి 500 7 రోజులు చూసి నెలకి 2,000 మందిని చూడాలి. సంవత్సరంలో 24,000 మందిని, నాకు 2 సంవత్సరాల్లో 48,000 మంది చూడాలని ఒక టార్గెట్ ఇచ్చేవాళ్ళకి. అక్కడున్న ప్రొఫెసర్లు, అసోసియేట్ ప్రొఫెసర్లు, అసిస్టెంట్ ప్రొఫెసర్లు రావాలని చెప్పాను. రోజు ఒక అసిస్టెంట్ ప్రొఫెసర్కు, అసోసియేట్కు డ్యూటీ చేశాం. ఈవినింగ్ రేపు నుంచి అయితే, సోమవారం నుంచి అయితే ఈవినింగ్ 4 to 8, ఎందుకంటే ఎక్కువ మంది ఏదైనా వర్క్స్కి వాటికి పోయి ఉంటారు కాబట్టి తిరిగి ఇంటికి రావడానికి లేట్ అవుతుంది. కాబట్టి ఈవినింగ్ 4 to 8 ప్రతిరోజు చూసేటట్టుగా, ఆదివారం మాత్రం 2 పూట్ల మార్నింగ్ ఈవినింగ్ చూసేటట్టుగా వాళ్ళకి ఇచ్చాము. వారానికి 500 మందికి చూడటం, నెలకి 2,000 మంది చూడటం, సంవత్సరానికి 24,000. దీంట్లో ఎవరికైనా సర్జరీలు చేయాల్సి ఉంటే ఆరోగ్యశ్రీలు అంటే ఆరోగ్యశ్రీలు, లేదంటే ఇప్పుడే చెప్పొచ్చాను ఆరోగ్యశ్రీలో కుదరకుంటే నారాయణ స్కీమ్లోనే చేయమన్నాను. అది వాళ్ళు కూడా చేస్తారు. అద్దాలు ఎవరికి ఇవ్వాల్సిన వాళ్ళకి 100% ఉచితంగా అద్దాలు కూడా ఇవ్వమని చెప్పాను. ఈ విధంగా ఈ యొక్క నారాయణ నేత్రజ్యోతి అనే ఒక కార్యక్రమాన్ని మెడికల్ కాలేజీ డిపార్ట్మెంటులో ఉన్న ఆప్థమాలజీ డిపార్ట్మెంట్ అంటే కంటి విభాగం వాళ్ళు స్టార్ట్ చేశారు. దీనికి వాళ్ళందరినీ కూడా డిపార్ట్మెంట్లో అందరినీ అభినందిస్తున్నాను. దానికి యాక్చువల్గా శ్రీ ఇరుకులల పరమేశ్వరి అమ్మవారి దేవస్థానం, మూలాపేట, నెల్లూరు. స్వస్తి శ్రీ పరాభవనామ సంవత్సరం ఉగాది మహోత్సవ ఆహ్వానము. ఈ నెల 19వ తేదీ గురువారం ఉగాది మహోత్సవాన్ని పురస్కరించుకొని ఇరుకులల పరమేశ్వరి అమ్మవారి ఆలయంలో ఉదయం నుంచి సాయంత్రం వరకు ప్రత్యేక కార్యక్రమాలు. ఉదయం 5:30 మూలావర్లకు అభిషేకం, 6:30 నుంచి ప్రత్యేక అలంకరణ, ఉదయం 7 గంటలకు భక్తులకు అమ్మవారి సర్వదర్శనం, సాయంత్రం 7 గంటల నుంచి శ్రీ తల్పగిరి రంగనాథ స్వామి ఆలయం నుంచి ఇరగాలమ్మ అమ్మవారికి పసుపు, కుంకుమ, చీర, సారె సమర్పణ. అనంతరం ప్రత్యేక పుష్పాలంకరణ, తెనాలి బ్యాండ్, తప్పెట్లు, చెన్నై బ్యాండ్, బాణసంచ, విద్యుత్ దీపాలంకరణ, కోలాటాల నడుమ అత్యంత వైభవంగా అమ్మవారి నగరోత్సవం. విశేష అలంకరణలో ఉగాది పర్వదినాన అమ్మవారిని భక్తులు దర్శించుకొని తరించాలి.
దేవస్థాన అభివృద్ధికి సహాయ సహకారాలు అందిస్తున్న రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి శ్రీ ఆనం రామనారాయణ రెడ్డి గారికి, రాష్ట్ర పట్టణ శాఖాభివృద్ధి మంత్రి శ్రీ పొంగూరు నారాయణ గారికి, నెల్లూరు పార్లమెంటు సభ్యులు శ్రీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి, నెల్లూరు రూరల్ శాసన సభ్యులు శ్రీ కోటంరెడ్డి శ్రీధర్రెడ్డి గారికి, 41వ డివిజన్ కార్పొరేటర్ శ్రీ కువ్వాకొల్లు విజయలక్ష్మి గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ అమ్మవారి సేవలో ఆలయ చైర్మన్ ఒట్టూరు సురేంద్ర యాదవ్, ధర్మకర్తల మండలి ఆలయ కార్యనిర్వహణాధికారి వి గిరికృష్ణ,